లెర్నింగ్ అండి. సిడిపిలో అత్యంత ఈజీ టాపిక్ ఏదైనా ఉంది అంటే అభ్యసనం. అభ్యసనం అంటే ఏంది? అభ్యసన లక్షణాలు, అభ్యసన రకాలు, అభ్యసన సిద్ధాంతాలు. ఈ అభ్యసన సిద్ధాంతాల్లో మనం ప్రధానంగా ఏం చూస్తాము అంటే ఇక్కడ ప్రవర్తన సిద్ధాంతాలు ఉంటాయి, అంతర్దృష్టి సిద్ధాంతాలు ఉంటాయి, నిర్మాణాత్మక సిద్ధాంతాలు ఉంటాయి. ఇక్కడ అభ్యర్థులకు ఒక మాట నేను చెప్పదలుచుకున్నా. నేను చదివే కాలంలో ప్రవర్తన సిద్ధాంతాల నుంచే వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేది. కానీ 21వ శతాబ్దం ప్రవర్తన సిద్ధాంతాలను వ్యతిరేకించి నిర్మాణాత్మక సిద్ధాంతాల వైపు వచ్చింది. కన్సెక్షనిజం. ఎన్సిఎఫ్ 2005 అయినా, జీన్ ఫియాజే సిద్ధాంతమైన, జెరోమ్ బ్రూనర్ సిద్ధాంతమైన, వైగాట్స్కీ సిద్ధాంతాలన్నీ కూడా ఇప్పుడు నిర్మాణాత్మక సిద్ధాంతాలే. కన్సెక్షనిజం. పిల్లవాడు జ్ఞానాన్ని నిర్మించుకుంటూ ముందుకు పోతాడు. ఈ 21వ శతాబ్దంలో టీచర్ యొక్క ప్రధానమైన విధి పిల్లల్లో జ్ఞాన నిర్మాణం చేయడం. ఆ సిద్ధాంతాలకు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇవ్వండి. అలా అని చెప్పి తారండేకు, పావ్లోవు, స్కిన్నర్ సిద్ధాంతాన్ని స్కిప్ చేయాలా? చేయొద్దు. అవి కూడా నేర్చుకోవాలి. ఒక ఉద్దీపనకు ప్రతిస్పందన వస్తుంది అని చెప్పేది ప్రవర్తన సిద్ధాంతాలు. అంతర్దృష్టిగా పరిశీలించేది అంతర్దృష్టి సిద్ధాంతం. పరిశీలన నమూనా సిద్ధాంతం బండూరా యొక్క సాంఘిక సిద్ధాంతం. ఆ తర్వాత కొత్తగా 21వ శతాబ్దంలో వచ్చినవే నిర్మాణాత్మక సిద్ధాంతాలు వచ్చాయి.